హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఒక చిన్న విన్నపం. జలుబు వల్ల నాకు గొంతు ఏం బాలేదు. సో కొంచెం వాయిస్ అటు ఇటుగా ఉన్నా అడ్జస్ట్ అవ్వండి. ఓకేనా? మరి ఈరోజు కథ డెవిల్ బాస్ ఎపిసోడ్ నెంబర్ 27. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా స్టోరీ లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక స్టోరీలోకి వెళ్దాం. అర్జున్ మండపం దిగి రావటంతోనే శకుంతలాదేవి నవ్వుకుంటూ పైకి లేచి నిలబడింది. అందుకే అర్జున్ చెప్పేది, ఇలాంటి లో క్లాస్ వాళ్ళని నమ్మకూడదు అని. వాళ్ళ అక్క పెళ్లి తర్వాత వదిలేసిపోతే ఇదేమో ఏకంగా పెళ్లిపీటల మీద నుంచే లేచిపోయింది అంటుంది శకుంతల. షటప్ అని అర్జున్ గట్టిగా అరిచాడు. పెళ్ళయ్యే వరకు ఎవరు ఇక్కడి నుంచి కదలడానికి వీల్లేదు, ముఖ్యంగా మీరు. అప్పటి వరకు నోరు మూసుకొని కూర్చోండి అంటూ అర్జున్ బయటికి నడిచాడు. వెనకే ప్రశాంత్ వెళ్ళాడు. ఆ వెనకే మీనాక్షి బంధువుల కుర్రాళ్ళు నలుగురు వచ్చారు. ఇంటి లోపలికొచ్చి తన గది మొత్తం వెతికాడు. మంచం కింద తన చేతి గాజు ఒకటి పగిలి కనిపించింది. దాన్ని చేతిలోకి తీసుకుంటూ, మీనాక్షి ఇక్కడే ఎక్కడో ఉంది, వెతకండి అంటూ అర్జున్ చెప్పటంతో అందరూ తలు గది వెతుకుతూ తిరిగారు. కాసేపటికి అందరూ హాల్లో గ్యాదర్ అయ్యి ఎక్కడా లేదు అని చెప్పడంతో అర్జున్కి డౌట్ వచ్చి టెర్రస్ మీదకి వెళ్ళి చూశాడు. అక్కడ తను కనిపించలేదు. ఆలోచిస్తూ అక్కడే నిలబడిన అర్జున్కి గేటు నుంచి ఒక కారు బయటికి వెళ్తూ కనిపించింది. అనుమానం వచ్చి కిందికి పరుగున వచ్చాడు. అందరూ అర్జున్ని చూస్తుంటే పార్కింగ్లో ఉన్న కార్లని వెతకండి అని వాళ్ళకి చెప్పి అర్జున్ గేటు దగ్గరికి పరిగెత్తాడు. బామ్మ ఏడుస్తూ, అయ్యో తల్లి, ఏమైపోయావే అని తల బాదుకుంటుంటే పెద్దావిడ కోపంగా ముందుకొచ్చింది. ఇప్పుడు ఏడ్చి ఏం లాభం? ఆడపిల్లల్ని కని మా మీద పడ్డారు. ఒకతేమో అలా చేసిపోయింది, ఇదేమో లేచిపోయింది. ఇంత జరిగినా వాడికి మాత్రం ఇంకా నమ్మకం కుదరటం లేదు. ఛీ, ఏం బ్రతుకులమీవి! ఇదిగో అమ్మా, మాటలు తిన్నగా రానియండి అంటూ లలిత కోపంగా పైకి లేచింది. ఏంటే నోర్లేస్తుంది అంటుంది పెద్దావిడ. లేకపోతే మీరేమన్నా పడుతూ కూర్చుంటాం అనుకుంటున్నారా? మా పిల్లకేమైందో అన్న బాధలో మేమున్నాం. అయినా ఒక ఆడపిల్ల కనిపించకపోతే ఏ అపాయం జరిగిందో అన్న ఆలోచనే రాదా మీకు? ఆడవాళ్ళకి ఆడవాళ్లే శత్రువులంటారు. అది ముమ్మాటికి నిజమే. ఇదిగో అమ్మాయి, తప్పిపోవడానికి తనేమి చిన్నపిల్ల కాదు. కావాలని నగలన్నీ వేసుకుని పారిపోయింది. ఇంట్లో ఎంత డబ్బు కొట్టేసిందో ఏంటో అంటుంది పెద్దావిడ. అమ్మా, ఏంటా మాటలు? తను డబ్బులే కావాలనుకుంటే ఇప్పటి వరకు ఆగాల్సిన అవసరం లేదు. ఈ ఇంట్లో తనకి ఎప్పుడు ఫ్రీడమ్ ఉంది. కానీ తనెప్పుడు హద్దు దాటలేదు. మీనాక్షి అలాంటి అమ్మాయి కాదమ్మా. అర్జున్ చూస్తున్నాడుగా, నువ్వు కాసేపు సైలెంట్గా ఉండు అని ప్రసాద్ గారు కసురుకునేసరికి, అంతేరా, నీకు నీ కొడుకులకి నేను చెప్పే మంచి కనిపించదు. పూర్తిగా మునిగిపోయాక కానీ మీకు వివరం రాదు. అది మీ అందరినీ నమ్మించి మోసం చేసింది. అయినా సరే ఇంకా దానికోసమే వెతుకుతున్నారు చూడండి. వీళ్ళ అమ్మానాన్నలు అదే నేర్పించినట్టున్నారు అంటుంది పెద్దావిడ. ఇక ఆపండి అంటూ మీనాక్షి బామ్మగారు అరిచేసరికి ఆవిడ వైపు చూశారు అందరూ. ఏం తెలుసని మాట్లాడుతున్నారు నా మనవరాలి గురించి? అసలు మీకు దాని గురించి మాట్లాడే అర్హత కూడా లేదు. మీకు డబ్బుంటే అది మా మీనమ్మ కాలి గోటితో సమానం. ఎప్పుడు ఎవరి సొమ్ముకి ఆశించలేదమ్మా అది. కడుపు కట్టుకొని రూపాయి రూపాయి దాచుకొని వాళ్ళ నాన్న చేసిన అప్పుల్ని తీర్చుకుంటుంది. అంతేగాని ఎవరి కడుపు కొట్టి సంపాదించటం లేదు. ఏం జరిగిందో తెలియకుండా మాటలు వదలకండి అంటుంది మీనాక్షి వాళ్ళ అమ్మమ్మ. సారీ అమ్మా, మా అమ్మ అన్న మాటలకి నేను క్షమాపణ చెప్తున్నాను. మీరు శాంతంగా ఉండండి అంటూ ప్రసాద్ గారు చేతులు జోడించటంతో మౌనంగా కూర్చుంది బామ్మ. పార్కింగ్ లాట్లో వెతకమని చెప్పి వాళ్ళని పంపించి గేట్ దగ్గరికి వెళ్ళబోతుండగా అభి రూమ్ డోర్ కొడుతున్న చప్పుడు వినిపించింది. అర్జున్ కంగారుగా అభి గది దగ్గరికి వచ్చి చూసేసరికి డోర్ బయట నుంచి లాక్ చేసి ఉంది. లాక్ ఓపెన్ చేశాడు అర్జున్. అభి బయటికి వస్తూ, అర్జున్, మీనాక్షి అనేసరికి, ఏమైందన్నయ్య, తనని నువ్వు చూసావా అని అడిగాడు. అవును, ఇందాకెవరో ఇద్దరు తనని వెనక డోర్ నుంచి బయటికి తీసుకెళ్తుంటే చూశాను. కానీ నా మెడికేషన్ మత్తు వల్ల నేను వాళ్ళని ఆపలేకపోయానురా. నేను పిలిచేసరికి నన్ను గదిలోకి తోసి లాక్ చేసి వెళ్ళిపోయారు. నాకిప్పుడే మెలకువ వచ్చింది అంటాడు. అర్జున్ ఆ వెనక డోర్ వైపుగా వెళ్ళి చూశాడు. అటువైపే పార్కింగ్ ప్లేస్ ఉంది.
ప్రశాంత్ వాళ్ళు, కొంతమంది పని వాళ్ళు మొత్తం కార్లనే వెతికి ఎక్కడా మీనాక్షి కనిపించకపోయేసరికి అర్జున్ దగ్గరికొచ్చి చెప్పారు. అర్జున్ అసహనంగా లోనికి నడిచి అభి దగ్గరికి వస్తుండగా అతని కాలికి ఒక ఫోన్ తగిలింది. పాతకాలం నోకియా ఫోన్ అది. అది తీసి చూస్తూ లాస్ట్ కాల్‌కి డయల్ చేశారు. రేయ్! మళ్ళీ ఎందుకు ఫోన్ చేశావు? పని అయిపోయింది కదా! డబ్బులు పంపిస్తాను. కొన్ని రోజులు నువ్వు కనిపించకు అని అశోక్ గొంతు వినిపించింది. అర్థమైంది అర్జున్‌కి. ఇదంతా శకుంతల పనే అని. అభిని గెంటినప్పుడు వాడి ఫోన్ అక్కడే పడిపోయింది. అంటే మీనాక్షిని తప్పించి కారులో దాచిపెట్టారు. మండపంలో పెళ్లి తంతు మొదలైన తర్వాత ఆ కారుతో బయటికి వెళ్ళిపోయారు. అంతకు ముందే బయటికి వెళుతూ అర్జున్ కంటపడిన కార్ అదేనని అర్థమైంది అర్జున్‌కి. అతను మీనాక్షి కోసం వెతుకుతున్నాడని తెలిసి ఆ గొడవలో ఉండగానే కారు తీసుకొని వెళ్ళిపోమని వాడికి మెసేజ్ చేసింది శకుంతల. అవన్నీ చెక్ చేసిన తర్వాత అర్జున్ నేరుగా అతని గదిలోకి వెళ్ళి లాకర్‌లో దాచిన గన్ బయటికి తీశాడు. ఎప్పుడో తీసుకున్నాడు లైసెన్స్‌డ్ గన్. కానీ ఎప్పుడూ యూజ్ చేయలేదు. అది తీసుకొని సరాసరి మండపంలోకొచ్చి శకుంతల తలకి గురిపెట్టాడు. అందరూ బిత్తరపోయి చూస్తున్నారు. అర్జున్, ఏం చేస్తున్నావు? మర్యాదగా నీ రెండో మొగుడికి ఫోన్ చేసి మీనాక్షిని వెనక్కి తీసుకురమ్మని చెప్పు. లేదంటే ఇక్కడే చస్తావు అంటాడు అర్జున్. రేయ్! పిచ్చి పట్టిందా? అదెక్కడికో పారిపోతే? షటప్. నాకంతా తెలుసు శకుంతలాదేవి. ఇది మీనాక్షిని కిడ్నాప్ చేసిన వాడి ఫోన్. లాస్ట్ డయల్ అశోక్ చక్రవర్తిదే ఉంది. అలాగే ఇక్కడ గొడవ జరుగుతుంది, దాన్ని తీసుకుపోండి అని తమరు పెట్టిన మెసేజ్ కూడా ఉంది. నన్ను మభ్యపెట్టాలని చూడకు. ఫోన్ చెయ్యి అని అర్జున్ అరుస్తూ బుల్లెట్ గాల్లో ఫైర్ చేసేసరికి బెదిరిపోయి ఫోన్ తీసి అశోక్ నంబర్కి కాల్ చేసింది. హా డియర్, పని పూర్తయింది, నువ్వొచ్చేయి అంటాడు అశోక్. హా అశోక్, వీడు నాకు గన్ను గురిపెట్టాడు అని శకుంతల చెప్పగానే కార్ ఆగిపోయింది. వాట్? ఆవిడ చేతిలో నుంచి ఫోన్ లాక్కున్నాడు అర్జున్. మిస్టర్ అశోక్ చక్రవర్తి, మర్యాదగా మీనాక్షిని వెనక్కి తీసుకొచ్చి నాకు అప్పగించి మీ శకుంతలని తీసుకువెళ్ళండి. లేదు అంటారా? పాయింట్ బ్లాంక్లో గన్నుంది. నొక్కితే సరాసరి వైకుంఠానికే పోతుంది అంటాడు అర్జున్. అర్జున్ తనొక మినిస్టర్, నువ్వేం చేసినా అన్న అతని మాట పూర్తి కాకుండానే గన్నుతో శకుంతల చేతి మీద షూట్ చేశాడు. శకుంతల అరుపు గట్టిగా వినిపించేసరికి వద్దు అర్జున్, ఏం చేస్తున్నావు అని అడిగాడు అశోక్. 10 ఏళ్ల వయసులోనే ఈవిడని చంపడానికి సిద్ధపడినవాణ్ణి నేను. ఇప్పుడు ఆలోచించి ఆగిపోతానని మాత్రం అనుకోకు. అప్పుడు నువ్వు అడ్డుపడి కాపాడావు. ఇప్పుడు నా మీనాక్షిని నాకు అప్పగించి కాపాడుకో. లేదంటే అంటాడు అర్జున్. వద్దు, 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 నేను మీనాక్షిని తీసుకొస్తాను అంటాడు. గుడ్, 10 నిమిషాల్లో తనిక్కడుండాలి అంటూ ఫోన్ కట్ చేశాడు అర్జున్. అందరూ కూర్చోండి, ఇంకో 10 మినిట్స్‌లో పెళ్లి కూతురు వస్తుంది అని చెప్పేసరికి అందరూ కూర్చున్నారు. శకుంతల చేతి నుంచి రక్తం కారుతుంటే బాధపడుతూ అలానే కూర్చుంది. రేయ్! బ్లడ్ పోతుంది. ఫస్ట్ ఎయిడ్ అయినా చేయించరా? పర్లేదు, కాసేపు అలానే ఉండు. అప్పుడే నొప్పంటే ఏంటో తెలుస్తుంది నీకు. ప్రాణం పోయేలా ఉందిరా. అంత తొందరగా చావవులే. పాపి చిరాయువు అంటారు కదా! ఆ లెక్కన తమరు కూల్చిన జీవితాలకి ఇంకో 40 ఏళ్ళు గ్యారంటీగా బతికేస్తావు అంటాడు అర్జున్. అమ్మనిరా. అమ్మ అనే మాట నీ నోటి నుంచి పలకకు. అది చాలా పవిత్రమైనది. అసలు ప్రేమ, ఆప్యాయత తెలియని నీలాంటి మనిషిని అమ్మ అని ఎవరు ఒప్పుకోరు. చెప్పినట్టే 10 నిమిషాల్లో మీనాక్షిని మండపానికి తీసుకువచ్చాడు అశోక్. తూలి పడబోతుంటే అర్జున్ తనని పట్టుకున్నాడు. మీనా అంటూ తన చెంపలు తడుతూ ఉంటే మెల్లిగా కళ్ళు తెరిచింది. బామ్మ, లలిత కూడా కంగారుగా తన దగ్గరకొచ్చారు. అశోక్ శకుంతల చేతికి కట్టుకట్టి అక్కడి నుంచి తీసుకువెళ్ళిపోయాడు. అర్జున్ గారు, పెళ్ళి పెళ్ళి ఆపేశారా అంటుంది మీనా. లేదు, ఇప్పుడు జరుగుతుంది అంటూ తనని ఎత్తుకొని మండపం మీదకి తీసుకువచ్చి పీటల మీద కూర్చోబెట్టాడు. తను సరిగ్గా కూర్చోలేకపోతుంటే లలిత వచ్చి పట్టుకుంది. పంతులు గారు చేతికి తాళాలిచ్చి మంత్రాలు చదువుతుంటే ఇప్పటి వరకు చదివిన మంత్రాలు చాలేండి పంతులు గారు అని అర్జున్ అనేసరికి ఆయన మాంగళ్యం తంతునాని అని మొదలుపెట్టారు. అర్జున్ ముందుకు వంగి తన మెడలో 3 ముడులు వేశాడు. అక్షింతల ద్వారా అందరి ఆశీర్వాదం వాళ్ళని చేరుతుంటే మీనాక్షి తన మెడలో పడిన తాళిని చూసుకుంటూ స్పృహ తప్పి పడిపోయింది. ఆ తర్వాత కట్ చేస్తే మీనాక్షిని చెక్ చేసి బయటకు వచ్చారు డాక్టర్. అందరూ కంగారుగా ఆవిడ చుట్టూ చేరేసరికి కంగారు పడకండి,
వాళ్ళు క్లోరోఫామే యూజ్ చేశారు. కాసేపట్లో స్పృహలోకొస్తుంది అని చెప్పి ఆవిడ వెళ్ళిపోవటంతో మీనాక్షి గదిలోకొచ్చారు అంతా. బామ్మ ఏడుస్తూ తన పక్కనే కూర్చుంది. పుట్టి బుద్ధిరిగాక ఎవరికీ ఏ అపకారం చేయలేదు నా మనవరాలు. దాన్ని ఇలా చేయటానికి వాళ్ళకి మనసెలా వచ్చిందో అంటూ బామ్మ తిట్ల దండకం మొదలుపెట్టేసరికి లలిత ఆవిడని ఆపింది. ఊరుకో అమ్మమ్మ, అది మంచిది కాబట్టే ఏ ప్రమాదం జరగకుండానే తిరిగి మన దగ్గరికి వచ్చింది. పెద్దావిడ గది బయటే అసహనంగా తిరుగుతుంది. అర్జున్ మాత్రం ఆలోచిస్తూ కూర్చున్నాడు. ఇంతలో మీనాక్షి కళ్ళు తెరిచింది. మీనా అంటూ అటు అర్జున్ ఇటు లలిత తన పక్కకి చేరి కూర్చోబెట్టారు. ఆర్ యు ఓకే అంటాడు అర్జున్. అంటుంది. ఎంత భయపడ్డామో తెలుసా మీనా, అమ్మమ్మ అయితే ఏడుస్తూనే ఉంది అని లలిత అనేసరికి అర్జున్ తన వైపు చూస్తూ, అవును, నిన్ను మీనా దగ్గరే ఉండమని చెప్పాను కదా లలిత, ఎందుకు వచ్చేశావు? అది అర్జున్ గారు అని లలిత ఏదో చెప్పబోతుంటే మీనాక్షి తన చేతిని నొక్కి పట్టుకుంది. దాంతో లలిత తన వైపు చూడటంతో వద్దని సైగ చేసేసరికి తను ఆగిపోయింది. ఏమైంది లలిత, ఏదో చెప్తూ ఆపేశావు అని అంటాడు అర్జున్. అదేం లేదు అర్జున్ గారు, అమ్మమ్మకి సాయంగా ఉంటుందని నేనే మండపం దగ్గరికి పంపించాను. ఈలోపే ఇలా జరిగిపోయింది అని చెప్తుంది మీనా. అవును అర్జున్ బాబు అని లలిత కూడా తలూపింది. తను మాట మార్చేసరికి అర్జున్కి అనుమానం వచ్చినా ఇక రెట్టించి అడగలేదు. బయట తిరుగుతున్న పెద్దావిడ మీనాక్షి ఏమీ చెప్పకపోవటంతో రిలాక్స్ అయింది. సరేలే, ఇప్పటికే చాలా ఆలస్యమైంది, ఫ్రెష్ అయ్యిరా, జ్యూస్ పంపిస్తాను అని అర్జున్ బయటికి వెళ్ళిపోయాడు. మిగతా అందరూ కూడా అతని వెనకే బయటకు వచ్చేశారు. బామ్మ జ్యూస్ తీసుకొస్తాను అని వెళ్ళటంతో లలిత మీనాక్షి చేతిని పట్టుకుంది. అదేంటే, అసలు విషయం చెప్పకుండా దాచేశావు? నన్ను మండపం దగ్గరికి పంపించింది ఆ పెద్దావిడ కదా అంటుంది లలిత. కొన్ని కొన్ని విషయాలు బయటికి రాకపోవటమే మంచిదక్క, నువ్వు కూడా ఈ విషయం ఎవరికీ చెప్పొద్దు అని మీనాక్షి చెప్పేసరికి సరే అని మాటిచ్చింది. అక్క, నా బట్టలన్నీ కింద గదిలోనే ఉండిపోయాయి, కాస్త తీసుకొస్తావా, స్నానం చేస్తాను. సరే ఉండు అంటూ లలిత కూడా బయటికి వెళ్ళేసరికి మీనాక్షి తన నగలన్నీ తీసి పక్కన పెడుతుంది. తన మెడలో మంగళసూత్రం చూసుకుంటూ అద్దం ముందు నిలబడిన తనకి వెనక పెద్దావిడ లోపలికి రావటం కంటపడేసరికి వెనక్కి తిరిగింది. ఇప్పుడు ఎలా ఉంది అని అడుగుతుంది. మీరిచ్చిన మత్తు దిగిపోయింది కదా అమ్మమ్మగారు, బానే ఉంది అని మీనాక్షి చెప్పేసరికి ఆవిడ గుటకలు మింగుతూ నిలబడింది. అసలు పెళ్లికి ముందు ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. లలితని మండపం దగ్గరికి పంపించి మీనాక్షి దగ్గరికి వచ్చిన పెద్దావిడని చూసి లేచి నిలబడింది మీనాక్షి. కూర్చో, మా ఇంటి ఆచారంగా వస్తున్న హారాన్ని నీ మెడలో వేయడానికి వచ్చాను అంటూ తనని కూర్చోబెట్టి హారాన్ని తీసి తన మెడలో వేసింది. తను సంతోషంలో మునిగిపోయింది. ఆవిడ కూడా తనని మనస్ఫూర్తిగా అంగీకరించిందని. కానీ మరుక్షణమే ఏదో స్ప్రే తన మొహం మీద కొట్టేసరికి స్పృహ తప్పి పడిపోతూనే ఆవిడని చూసింది. పక్కనే శ్వేత కనిపించేసరికి కొద్ది కొద్దిగా తనకి అంతా అర్థమవుతూనే ఉంది. కానీ కదల్లేక అలానే ఉండిపోయింది. ఆ తర్వాత ఇద్దరు కలిసి తనని మెట్ల కింద ఉన్న స్టోర్ రూమ్లోకి లాక్కొచ్చి ఆ గది లాక్ చేశారు. శ్వేత చేతికి తనలాంటి చీర ఇచ్చి రెడీ అవ్వమని పంపించింది. అప్పటికే మీనాక్షిని కిడ్నాప్ చేయడానికి వచ్చిన శకుంతల మనుషులు చాటుగా ఉండి అదంతా చూశారు. పెద్దావిడ శ్వేతకి ముసుగేసి మండపం దగ్గరికి తీసుకువెళ్ళగానే ఆ రౌడీలు వచ్చి స్పృహలో లేని మీనాక్షిని వెనక గుమ్మం గుండా తీసుకువెళ్తున్నారు. అభి గది ఆ పక్కనే ఉండటంతో అప్పుడే అతను తూలుతూ బయటికొచ్చాడు. మీనాక్షిని చూసి వాళ్ళని ఆపడానికి ప్రయత్నిస్తుంటే అభిని గదిలోకి తోసి లాక్ చేసి వెళ్ళిపోయారు. ఇది జరిగింది. మీకు నేను నచ్చకపోవచ్చు, అది నా తప్పు కాదు. మీ మనవడికి నేను నచ్చాను, అందులో నా ప్రమేయమూ లేదు. చాలాసార్లు నేను ఆయనకి నచ్చజెప్పాను కూడా, ఆయన వినలేదు. ఎప్పుడైతే ఆయన మీద ప్రేమ కలిగిందో అప్పటి నుంచి నేను ఆయన్ని వదులుకోకూడదని నిర్ణయించుకున్నాను. ఇందులో నా తప్పేముంది అమ్మమ్మగారు? నా జీవితాన్ని నా చేతుల్లో నుంచి లాక్కోవాలని చూశారు. అయినా మీ మనవడికి మీ గురించి ఎందుకు చెప్పలేదో తెలుసా? మీరంటే ఆయనకి చాలా ఇష్టం, నమ్మకం. ఆ నమ్మకాన్ని పోగొట్టడం ఇష్టం లేక నా వల్ల మీ ఇద్దరి మధ్య దూరం రాకూడదని ఆగిపోయాను. మీరు పెద్దవారు అమ్మమ్మగారు, జీవితాన్ని చూసినవారు. ఒక తప్పు జరుగుతుంటే ఆపాల్సింది పోయి మీరే తప్పు చేస్తే ఎలా అంటుంది మీనా. నేనేం తప్పు చేయలేదు. నా మనవడిని నీ నుంచి కాపాడుకోవటానికే అలా చేయాల్సి వచ్చింది. అయినా వాడు పట్టుబట్టి తాళి కట్టాడు. ముందు ముందు తెలుస్తుంది నీ బుద్ధి ఎలాంటిదో అంటూ ఆవిడ అక్కడి నుంచి వెళ్ళబోతుంటే అమ్మమ్మగారు అని పిలిచింది మీనాక్షి. దాంతో ఆవిడ ఆగి వెనక్కి తిరిగింది.
ఆవిడ వేసిన హారం తీసి ఆవిడ చేతిలో పెట్టింది. ఇది మీ వంశ పారపర్యమైన హారం అని చెప్పారు. మీకెప్పుడు నా మీద నమ్మకం కలుగుతుందో ఆ రోజే దీన్ని నా మెడలో వేయండి అంటుంది మీనా. ఆవిడ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఇంతలో లలిత బ్యాగ్ తీసుకొని రావటంతో స్నానానికి వెళ్ళింది మీనాక్షి. చీర కట్టుకొని బయటికి రాబోతుండగా జ్యూస్ గ్లాస్ తీసుకొని అర్జున్ వచ్చాడు. అయ్యో, మీకెందుకండి, నేను వచ్చేదాన్ని కదా. పర్లేదులే, ముందు జ్యూస్ తాగు అంటూ తన చేతికిచ్చాడు. తను నవ్వుతూ బెడ్ మీద కూర్చుని తాగుతుంటే అర్జున్ తన పక్కనే కూర్చున్నాడు. మీనా, హా, నువ్వు నా దగ్గర ఏమైనా దాస్తున్నావా అని అర్జున్ అడిగేసరికి ఉలిక్కి పడింది మీనాక్షి. అదేంటండి అలా అడిగారు? లేదు, నాకెందుకు అలా అనిపించింది. అసలు వాళ్ళు నిన్నెలా కిడ్నాప్ చేశారు? ఇప్పుడు అదంతా ఎందుకండి? అది కాదు అంటాడు అర్జున్. ప్లీజ్ అర్జున్ గారు, అదొక పీడకలగా మర్చిపోండి. ఎప్పుడు దాన్ని తలుచుకోవద్దు అంటూ గ్లాస్ పక్కన పెట్టి అర్జున్ భుజం మీద తలవాల్చింది. ఇంతలో బామ్మ లలిత రావటంతో ఇద్దరూ లేచారు. బాబు, మీరు పడుకోండి, మీనమ్మ నా దగ్గర పడుకుంటుంది. అదేంటి బామ్మ, మా ఇద్దరికి పెళ్ళయింది కదా, ఇంకేంటి ప్రాబ్లం? అలా కాదు బాబు, శాంతి ముహూర్తం జరిపించే వరకు ఇద్దరూ దూరంగా ఉండాలి. రేపు వ్రతం కూడా ఉంది కదా, వ్రతమైన తర్వాత ముహూర్తం పెట్టిస్తాను అంటూ మీనాక్షి చేతిని పట్టుకుని తీసుకెళ్తుంటే అర్జున్ విసుగ్గా చూస్తున్నాడు. మీనాక్షి వెళుతూనే వెనక్కి తిరిగి ప్లీజ్ అంటూ బ్రతిమాలుతూ సైగ చేయటంతో అర్జున్ నార్మల్ అయ్యాడు. ఆ తర్వాత కట్ చేస్తే రాత్రి బాగా లేట్ అయినా ఉదయాన్నే వ్రతం ఉండటంతో ఆ అమ్మ ముందుగానే లేచి వ్రతానికి ఏర్పాట్లు చేసింది. లలిత ఒక పక్క పాపని చూసుకుంటూనే మరో పక్క బామ్మకి సహాయం చేస్తుంది. అర్జున్ రెడీ అయ్యి కిందికొస్తూ చుట్టూ చూశాడు. పెద్దావిడ సోఫాలో కూర్చుని పేపర్ చదువుతుంది. బామ్మ వ్రతానికి ఏర్పాట్లు చేస్తుంటే లలిత పాపని రెడీ చేస్తుంది. దాంతో అర్జున్ నెమ్మదిగా మీనాక్షి ఉన్న గది దగ్గరికి వచ్చాడు. నెమ్మదిగా డోర్ తీసి లోపలికి తొంగి చూసేసరికి చీర కట్టుకుంటూ కనిపించటంతో వెనక్కి వెళ్ళి తనని చుట్టేశాడు. అర్జున్ గారు, ఏం చేస్తున్నారు? తప్పండి అంటుంది మీనా. ఎందుకండి? తాలో తాలి అని గొడవ పెట్టావు? కట్టాను కదా, ఇంకేంటి అంటాడు అర్జున్. అది కాదండి, వ్రతం ఉంది కదా, ఆ తర్వాత అంటుంది. ఇదిగో, అది ఇది అని చెప్పి నన్ను దూరం పెట్టాలని చూస్తే ఊరుకోను. ఇవన్నీ అవసరమా? ఇక్కడ అవ్వదు కానీ ఈ వ్రతం పూర్తి కాగానే మనం హనీమూన్కి వెళ్ళిపోదాం అంటాడు. మీకు అన్నింటికీ తొందరే, ముందు మీరు బయటికి వెళ్ళండి అంటుంది మీనా. నేను వెళ్ళను అంటూ మరింతగా తనని పెనవేశాడు. పాపని రెడీ చేసి అభి చేతికిచ్చింది లలిత. అభి పాపతో ఆడుకుంటూ ఉండేసరికి బామ్మ మీనాక్షిని రెడీ చేయమని పంపించింది. తను గది దగ్గరికి వచ్చి మీనా అంటూ డోర్ తెరిచేసరికి అర్జున్ తనని హత్తుకుని ఉండటంతో కళ్ళు మూసుకుని వెనక్కి తిరిగింది. దాంతో మీనాక్షి అర్జున్ని దూరంగా నెట్టడంతో కోపంగా చూస్తూ బయటికి వెళ్ళిపోయాడు. లలిత నవ్వుకుంటూ తన దగ్గరకు వచ్చింది. ఏంటి, రాత్రి దాకా ఆగలేకపోతున్నాడా ఏంటి? అదేం లేదులే అక్క, ఈ చీర కుచ్చిళ్ళు సెట్ కావటం లేదు చూడు అంటుంది మీనా. పీకేసి వెళ్ళాడుగా, ఆయన్నే సెట్ చేయమనాల్సింది. అక్క, సరేలే ఉండు అంటూ మీనాక్షి దగ్గరికి వచ్చి కుర్చీళ్ళు సరిచేసింది. భలేవాడి మీ ఆయన, ఆ పంతుల్ని భయపెట్టేశాడు. ఆయనేమో లబో దిబోమంటున్నాడు పాపం. ఏమైంది? ఏమైంది అని అంత మెల్లిగా అడుగుతున్నావేంటి? మీ ఆయన ఏం చేశాడో తెలుసా? మొదటి రాత్రి కోసం ఈ నేటికి ముహూర్తం పెట్టమని ఆ పంతుల్ని బెదిరించాడంట. హా అంటుంది మీనా. ఆయన తల బాదుకున్నాడు కాసేపు. అదృష్టం ఏంటంటే ఈ రాత్రికే ముహూర్తం కుదిరింది కాబట్టి సరిపోయింది. లేకపోతే మీ ఆయన ఆ పంతుల్ని ఏం చేసేవాడో ఏంటో. అబ్బా, ఈయన నా పరువు మొత్తం తీసేస్తున్నాడు అని మీనాక్షి తల కొట్టుకునేసరికి లలిత నవ్వుకుంటుంది. పెళ్ళైన కొత్తలో ఇవన్నీ మామూలే. స్వీట్ మెమరీస్ మీనా, ఎంజాయ్ చెయ్యి అంటూ నవ్వుతూ తనని కూర్చోబెట్టి అలంకరిస్తుంది లలిత. అద్దంలో లలితని చూస్తూ కూర్చుంది. లలిత తల్లిదండ్రులు తన పెళ్లిని చూసి లలిత పెళ్లి జరగట్లేదే అని బాధపడటం చూసింది. తనకంటే 3 ఏళ్లు పెద్దది లలిత. తన అలా ఉండటం మీనాక్షికి కూడా బాధగానే ఉంది. ఏంటే ఆలోచిస్తున్నావు? నీ పెళ్లి గురించక్క. నువ్వు మొదలుపెట్టావా? నాకు అలాంటి ఆశలేం లేవు గాని వదిలే. అదేంటక్క, పెళ్లి చేసుకోవా? కోను. ఎందుకని? 2 పిల్లల్ని కన్నారు మా అమ్మా నాన్న. అన్నయ్యకేదో ఎక్కువ చేశారని అనను కానీ ఉన్నదంతా వాడి భవిష్యత్తు కోసం ఇచ్చేశారు. వాడేమో ఈ వయసులో వాళ్ళని వదిలేశాడు. ఇప్పుడు నేను కూడా వదిలేసి వెళితే వాళ్ళు ఏమైపోతారే? పెళ్లి చేసుకున్నవాడు ఎంత మంచివాడైనా
మన అమ్మా నాన్నల్ని చూసుకోవటానికి ఒప్పుకుంటాడన్న నమ్మకం నాకు లేదు. వదిలేయ్. ఏమో! నేను కూడా మరో మదర్ తెరిసా అయిపోతానేమో అంటూ తలలో పూలు పెట్టి చాలా ముద్దుగా ఉన్నావు. వ్రతం అయ్యే వరకు మీ ఆయన్ని దగ్గరికి రానివ్వకు అంటూ బయటికి వెళ్ళిపోయింది తను. నీ బాధ అర్థమైందక్కా. పిన్ని బాబాయ్‌లని మంచిగా చూసుకునేవాడొస్తే నీకు అభ్యంతరం ఉండదు కదా! ఈ రోజు నుంచి నీకు మొగుడిని వెతికే పనిలో పడతాను. పంకజానికి చెబితే సంబంధాలు చూడమని. అమ్మో! వద్దులే. అది కమిషన్ కోసం కక్కుర్తిపడి ఎవరో ఒకరికి అంటగంటేస్తుంది. వేరే ఎవరికైనా అప్పగించాలి. త్వరగా లలితక్కకి ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలి అని ఆలోచిస్తూ ఉంటుంది మీనా. ఇంతలో వ్రతానికి పిలవటంతో తన అలంకరణ మరోసారి చూసుకొని బయటికి నడిచింది మీనాక్షి. అర్జున్ని, మీనాక్షిని వ్రతం దగ్గర కూర్చోబెట్టారు. వ్రతం పూర్తయ్యేసరికి లేట్ అవుతుందని పాపకి, అభికి టిఫిన్ పెట్టేసింది లలిత. ఆ తర్వాత అభి మందులు తెచ్చిస్తూ, "ఈ మందులు దేనికి బాబు?" అని అడిగింది. "అవి బ్రెయిన్ రిలాక్సేషన్‌కి." "ఓ! అందుకేనా ఎక్కువగా నిద్రపోతున్నారు? ఈ వయసులో మందులేసుకొని పడుకోవటం ఏంటి బాబు? నాకైతే ఇలా పడుకోగానే అలా నిద్రొచ్చేస్తుంది తెలుసా? ఈ మందుల వల్ల మీరు రోజులో సగం కంటే ఎక్కువగా నిద్రపోతున్నారు. నేనేం డాక్టర్‌ని కాదు కానీ, నాకు తెలిసినంత వరకు అలా నిద్రపోవటం మంచిది కాదు. ఒకసారి డాక్టర్‌తో మాట్లాడి మందులు మార్పించుకోండి" అని లలిత చెప్పేసరికి ఆలోచనలో పడ్డాడు అభి. తను చెప్పింది నిజమే. ఆ మెడిసిన్ వల్ల చాలా నిద్రపోతున్నాడు. ఆలోచనల నుంచి అతని మెదడుకి విశ్రాంతినివ్వటానికి ఆ మందులు వాడుతున్నారు. అభి ఇప్పుడు కాస్త నార్మల్ అయ్యేసరికి ఆ మెడిసిన్ ప్రభావం ఎక్కువగా అనిపిస్తుంది. ఈరోజు ఇంట్లో ఈ సంతోషాల మధ్య తన తమ్ముడి ఆనందాన్ని పంచుకోవటానికి నేనుండాలి అని ఆలోచించి ఆ మందులు వేసుకోకుండా పక్కన పెట్టేశాడు. పక్కకి చూసేసరికి స్వీటీ పట్టు పరికిని వేసుకుని అమ్మ అంటూ వ్రతంలో కూర్చున్న మీనాక్షి ఒడిలోకి చేరింది. లలిత పాపని తీసుకోబోతే వద్దని సైగ చేసి పాపని ఒడిలో పెట్టుకునే వ్రతం పూర్తి చేసింది మీనా. కన్నతల్లి ఏనాడు చేరదీసిందే లేదు. కానీ మీనాక్షి పాపని తన బిడ్డలానే అక్కున చేర్చుకునేసరికి అభి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. నా బంగారు తల్లికి ఈ సంతోషాలు ఎప్పటికీ దూరం కాకూడదు అనుకుంటూ మురిపెంగా పాపని చూస్తూ కూర్చున్నాడు అభి. వ్రతం పూర్తయ్యేసరికి అర్జున్ గదిలోకి వెళ్ళి ల్యాప్టాప్ ఆన్ చేసి కూర్చున్నాడు. మీనమ్మ, మీ ఆయనెక్కడా? టిఫిన్ చేయడా? ఆయన పనిలో ఉన్నట్టున్నారమ్మమ్మ. ప్లేట్లో పెట్టివ్వు, నేను తీసుకువెళ్తాను అని మీనాక్షి చెప్పటంతో టిఫిన్ ప్లేట్లో పెట్టించిందావిడ. గదిలోకొచ్చేసరికి అర్జున్ ల్యాప్టాప్లో వర్క్ చేస్తూ కనిపించాడు. దగ్గరకొచ్చి ఏవండీ అని పిలిచింది. ఆ పిలుపు కొత్తగా ఉండటంతో తనలో తానే నవ్వుకుంటూ పైకి మాత్రం సీరియస్గా లుక్ ఇస్తూ తన వైపు చూశాడు. టిఫిన్ చేసి పని చేసుకోవచ్చు కదా అంటుంది మీనా. నాకొద్దు అంటాడు. వద్దు అంటే? వద్దు అంటే తినాలనిపించడం లేదని అర్థం. పో అవతలికి. ఏమైందండి అంత కోపంగా ఉన్నారు? మరి ఉండనా? అసలేమనుకుంటున్నావే నువ్వు? పెళ్ళయ్యాక కూడా దూరం పెడుతున్నావు. అయ్యో! మన పెళ్ళయ్యి ఒక్కరోజు కూడా పూర్తి కాలేదండి. అప్పుడే దూరం పెడుతున్నా అంటారేంటి? మరి ఉదయం ఎంతో ఆశతో నీ దగ్గరకొస్తే లలిత వచ్చిందని నన్ను నెట్టేశావు. నాకు కోపం రాదా? ఓ! మీ కోపానికి కారణం అదా? సారీ అండి. మనమెంత భార్యాభర్తలమే అయినా అందరి ముందు బాగోదండి. రాత్రికి మీ ఇష్టం. అస్సలు అడ్డు చెప్పను. ప్లీజ్ తినండి అంటూ బ్రతిమాలేసరికి ఇదే లాస్ట్ వార్నింగ్. ఇంకోసారి ఇలా జరిగిందంటే ఊరుకోను అంటూ ప్లేట్ తీసుకున్నాడు. మీనాక్షి నవ్వుకుంటూ కిందికి వెళ్ళిపోయింది. కాసేపు వర్క్ చేసుకుని నిద్రపోయాడు అర్జున్. మీనాక్షిని కూడా కాసేపు విశ్రాంతి తీసుకోమని పంపించటంతో తను కిందనే పాప గదిలో నిద్రపోయింది. మధ్యాహ్నం నిద్ర లేచిన తర్వాత చాలా ఫ్రెష్గా అనిపించింది ఇద్దరికి. ఫేస్ వాష్ చేసుకుని బయటకు వచ్చింది మీనాక్షి. అదే సమయంలో అర్జున్ కూడా రావటంతో లేచారా, భోజనాలు చేయండి అని బామ్మ చెప్పేసరికి మీరు తిన్నారా అని అడిగింది మీనాక్షి. హా, అందరం తినేసాం. మీరిద్దరే ఉన్నారు. నిద్రపోతున్నారు కదా అని లేపలేదు. టైం 2 దాటింది. త్వరగా తినండి. సరే అమ్మమ్మ అంటూ అర్జున్కి భోజనం వడ్డించి తను పెట్టుకొని కూర్చుంది. అప్పుడే బయట నుంచి ఎవరో రావటంతో లలిత, బామ్మ వాళ్ళతో మాట్లాడి లోపలికి తీసుకొచ్చారు. అర్జున్ బాబు, నీ గదిలో ఏమైనా విలువైన వస్తువులున్నాయా అంటే గది అలంకరించడానికి వచ్చారు. నా గదిలో కాదు బామ్మ, పైన 4th ఫ్లోర్లో ఒక గది ఉంది. అది డిజైన్ చేయించండి అని అర్జున్ చెప్పేసరికి అయోమయంగా చూసిందావిడ. అంటే మీ ఇద్దరికీ ఇబ్బంది ఎందుకని మాకు కూడా డిస్టర్బెన్స్ లేకుండా ఉంటుంది కదా అంటాడు అర్జున్. అర్జున్ మాటలకి సిగ్గుపడుతూ
తల పట్టుకుంది మీనాక్షి. అర్జున్ వర్కర్ని పిలిచి ఆ గది తాళాలిచ్చి పంపించాడు. బామ్మ అంత పైకి వెళ్ళలేక అక్కడే కూర్చుంది. అర్జున్ నవ్వుకుంటూ మీనాక్షిని చూసి కళ్ళెగరేశాడు. ఏంటండి, మన ప్రైవసీ విషయంలో నేను కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదు. అయినా నువ్వే అన్నావుగా నా ఇష్టమని. నా ఇష్ట ప్రకారమే జరుగుతుంది అంటాడు అర్జున్. మీనాక్షి నిట్టూరుస్తూ తినటం పూర్తయ్యేసరికి సింక్ దగ్గరికి వెళ్ళి హ్యాండ్ వాష్ చేసుకుంటుంది. అర్జున్ కూడా తన వెనక్కి వచ్చి హ్యాండ్ వాష్ చేసుకుంటూనే తన చెంప మీద ముద్దు పెట్టాడు. మీనాక్షి కంగారుగా వెనక్కి తిరిగి చూసింది. అందరూ ఎవరి పనిలో వాళ్ళు ఉండేసరికి రిలాక్స్ అవుతూ కళ్ళతోనే అర్జున్ని కసిరింది. ఇదిగో, కొత్త పెళ్లి కూతురులా ఒళ్ళంతా నగలు దిగేసుకొని రాకు. సింపుల్గా నేను వేర్ చేయటానికి వీలుగా ఉన్నవి మాత్రమే వేసుకో, అర్థమైందా? రామ రామ, ఏంటండి మీరు అని సిగ్గుపడుతూ పక్కకి వెళ్ళిపోయింది. అర్జున్ తనలో తానే నవ్వుకుంటాడు. ఆ తర్వాత కట్ చేస్తే మీనాక్షిని రెడీ చేసింది లలిత. బామ్మగారు నగలు తీసుకొస్తూ తనని చూసి మురిసిపోతూనే దగ్గరికి వచ్చారు. ఎంత ముద్దుగా ఉన్నావే, ఇవిగో ఈ నగలు పెట్టుకో. నగలా? వద్దమ్మమ్మా, ఆయన తిడతారు. నగలు పెట్టుకుంటే ఎందుకు తిడతారే? ఆయన మధ్యాహ్నమే చెప్పారు, ఒళ్ళంతా నగలు దిగేసుకొని రావద్దు అని. చిన్న గొలుసు ఏదైనా వేయి చాలు అంటుంది. "హుమ్, భలేవాడే" అంటూ బామ్మగారు ఒక చైన్ తీసి తన మెడలో వేశారు. బామ్మగారు, టైం అవుతుంది, పంపించండి అని అర్జున్ పిలుపు వినిపించేసరికి, "హా, పంపిస్తున్నాం బాబు" అని చెప్పి మీనాక్షి చేతిని పట్టుకున్నారు బామ్మగారు. "ఇది నీ కొత్త జీవితం మీనమ్మ. ఇక నుంచి నీ ప్రపంచం ఈ ఇల్లే. నీ తోడు నీ భర్త. నువ్వేం చేసినా, నీకేం కావాలన్నా నీ భర్తని అడిగి చేయాలి. అన్నీ చెప్పి చేయటానికి నేనేమైనా బానిసనా అని అనుకోవద్దు. అది బానిసత్వం కాదు, బంధం. అర్థమైందా? ఏ విషయంలోనూ నీ భర్త అనుమతి లేకుండా ఇన్వాల్వ్ అవ్వద్దు. అన్నింటికంటే ముఖ్యమైనది, పడక గదిలో కేవలం మీ ఇద్దరి మధ్య ప్రేమ మాత్రమే ఉండాలి. ఎలాంటి గొడవైనా సరే దాన్ని గుమ్మం బయటే వదిలేయ్. కోపాలు అలకలు అక్కడ చూపించకూడదు." "బామ్మగారు" అంటూ అర్జున్ లోపలికి రావటంతో ముగ్గురు అర్జున్ వైపు చూశారు. 9కి ముహూర్తం అన్నారు. ఆల్రెడీ 9 దాటి 2 మినిట్స్ అయిపోయింది. ఏంటి లేటు అంటాడు అర్జున్. "అంటే బాబు, మంచి చెడు చెప్తున్నాను. అవన్నీ చెప్పటానికి ఇది టైమా? సరే బాబు, నువ్వెళ్ళు, తీసుకొచ్చేస్తాం." "ఏం పర్లేదు, నేను తనకి కొత్త కాదు, తను నాకు కొత్త కాదు. మేం చూసుకుంటానులేండి. నువ్వు రా మీనా" అంటూ తన చెయ్యి పట్టుకుని తీసుకెళ్తుంటే నోరెళ్ళబెట్టారు బామ్మగారు. "అలా తీసుకుపోయాడేంటమ్మమ్మా?" "హ్మ్, మన మీనమ్మ ఈ పిల్లోడిని ఎలా తట్టుకుంటుందో ఏంటో. సరేలే, నువ్వెళ్ళి పడుకో" అంటూ లలితని పాప దగ్గరికి పంపించి ఆవిడ కూడా గదిలోకి వచ్చి పడుకున్నారు. గదిలోకి రాగానే చుట్టూ చూస్తూ ఆశ్చర్యపోయింది మీనాక్షి. సినిమాల్లో చూడటమే గాని రియల్గా ఎప్పుడూ ఎక్కడా చూసింది లేదు. అంతా అర్జునే దగ్గరుండి తన టేస్ట్కి తగ్గట్టుగా డిజైన్ చేయించుకున్నాడు. మీనాక్షి కళ్ళల్లో సంతోషం చూడగానే వెనక నుంచి తనని హత్తుకుంటూ, "నచ్చిందా?" అని అడిగాడు. "చాలా బావుందండి. ఇంత డెకరేషన్ అవసరమా?" "ఓయ్, ఏం మాట్లాడుతున్నావు? మొదటిసారి మన కలయిక. ఎప్పటికీ మనకి గుర్తుండిపోవాలి కదా" అంటూ తనని అతని వైపు తిప్పుకున్నాడు. సింపుల్గా రెడీ అయిన తెల్ల చీరలో ఆ రతీదేవిని తలపేస్తుంటే తన చెంపలు పట్టుకొని పెదవులు అందుకున్నాడు. మనసులో భయంగా ఉన్నా అక్కడి వాతావరణ మహిమో అర్జున్ ప్రేమ మహిమో తెలియదు కానీ మీనాక్షి కూడా ఇష్టంగా అతన్ని పెనవేసింది. ముద్దుని కంటిన్యూ చేస్తూనే చేతిని కిందికి చాచి తన నడుం వంపులని తడుముతుంటుంటే మరింత మైకం కమ్మింది తనకి. అలానే తనని బెడ్ మీదకి చేర్చి తన మీదికి వాలాడు. పెరుగుతున్న గుండె చప్పుడుకి అర్జున్ శ్వాస తోడయ్యేసరికి ఏదో వింత అనుభూతికి లోనవుతూ కళ్ళు మూసుకుంది. అడ్డంకులన్నీ ఒక్కొక్కటిగా తొలగిస్తూ తడిముద్దులతో తనని ముంచేస్తూ కోరికతో తనని అల్లుకుపోయాడు. ఎప్పుడూ బయటపెట్టని అతని ప్రేమ స్పర్శ ద్వారా చూపిస్తుంటే ఆశ్చర్యపోయింది మీనాక్షి. తనలో అణువణువుని చాలా శ్రద్ధగా ముద్దాడుతూ డీపుగా తనకి దగ్గరవుతుంటే పూర్తిగా అతనికి అంకితమైపోయింది. తనివి తీరని అతని సయ్యాటలో మీనాక్షి అలసిపోయినా అర్జున్ మాత్రం మరింత ఇష్టంగా తనకి చేరువవుతుంటే కాదనలేక అతన్ని దగ్గరికి తీసుకుంది. తెల్లవారుజామున ఎప్పుడో తనని వదిలి పక్క కొరిగాడు అర్జున్. అలసిన శరీరం విశ్రాంతి కోరుకుంటుంటే మీనాక్షిని హత్తుకుని కళ్ళు మూసుకున్నాడు. ఆ తర్వాత కట్ చేస్తే ఉదయాన్నే ఫ్రెష్ అయ్యి బయటికి వచ్చారు పెద్దావిడ. ప్రసాద్ గారికి బామ్మగారికి టీ అందించి పెద్దావిడ రావటంతో ఆవిడకి కూడా టీ ఇచ్చింది లలిత. టీ తీసుకుని ప్రసాద్ పక్కనే కూర్చుంటూ, "ఎక్కడా నీ కోడలు? ఇంకా లేవలేదా?
మొదటి రాత్రి తర్వాత పూజ చేయాలి కదా! లలిత, వెళ్ళి పిలుచుకురా. అయ్యో అమ్మమ్మగారు, అదెప్పుడో లేచిందండి. పూజ కూడా పూర్తి చేసి వంటగదిలోకి వెళ్ళింది. అందరి కోసం స్వీట్ చేస్తుందండి అని చెబుతూ కిచెన్లోకి వెళ్ళింది తను. పెద్దావిడ ఆశ్చర్యంగా పూజ గది వైపు తొంగి చూసింది. దీపం వెలుగుతూ కనిపించింది. ఆవిడ గమనించలేదు కానీ అగరొత్తుల సువాసన ఇల్లంతా పరుచుకుంది. అది చూసిన తర్వాత సైలెంట్గా టీ తాగుతుంటే ప్రసాద్ తనలో తానే నవ్వుకుంటాడు. ఎందుకురా నవ్వుతున్నావు? నా కోడల్ని ఏదో ఒకటి అనాలని కాకపోతే అగరొత్తుల సువాసన చెప్పట్లేదా పూజ జరిగింది అని? ఎందుకమ్మా తనంటే నీకు అంత ద్వేషం? ఇప్పుడు ఈ ఇల్లు ఇంత సంతోషంగా ఉంది అంటే కారణం నా కోడలే. తనకేమీ కానప్పుడే ఈ ఇంటిని చక్కదిద్దింది. అలాంటిది ఇప్పుడిది తన అత్తారిల్లు. ఇంకెలా చూసుకుంటుందో ఆలోచించు అంటాడు ప్రసాద్. వాటన్నింటితో పాటు నీ పెద్ద కొడుకు జీవితాన్ని నాశనం చేసిన దానికి చెల్లెలు కూడా. ఎంత నటించినా ఆ బుద్ధులు ఏదో ఒకరోజు బయటపడక తప్పదు. అప్పుడు తెలుస్తుంది మీకు నా మాటల విలువ. మీ ఇద్దరికి పట్టిన గతే వాడికి పడుతుంది అంటుంది పెద్దావిడ. అమ్మా, పెద్దదానివి. నీ నోటి నుంచి ఆశీర్వచనాలు రావాలే గాని ఇలాంటి మాటలు రాకూడదు. వీలైతే మనస్ఫూర్తిగా వాళ్ళిద్దరూ సంతోషంగా ఉండాలని ఆశీర్వదించు. అంతేకాని శాపనార్థాలు పెట్టకు అంటూ కోపంగా లేచి వెళ్ళిపోయాడు ప్రసాద్. ఇంతలో మీనాక్షి స్వీట్ చేసి అందరికీ ఇచ్చింది. పెద్దావిడ దగ్గరికి వచ్చేసరికి నాకొద్దు, షుగర్ ఉంది అంటూ పక్కకి వెళ్ళిపోయేసరికి బాధగా చూసింది మీనాక్షి. అది గమనించిన ప్రసాద్ గారు దగ్గరికొచ్చి తన తల నిమిరారు. మా అమ్మ మాటలేం పట్టించుకోవద్దమ్మా. స్వీట్ చాలా బాగుంది. అది కూడా ఇచ్చేయి, నేను తింటాను అంటూ కప్పు తీసుకున్నారు. మీనాక్షి నవ్వుతూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంది. వంట మనిషి టిఫిన్ ప్రిపేర్ చేస్తూ ఉంది. మీనాక్షికి చేద్దామన్నా ఓపిక లేకపోవడంతో డైనింగ్ టేబుల్ దగ్గరే కూర్చుండిపోయింది. బామ్మగారు పాపతో ఆడుతూ లలితని చూసి సైగ చేసేసరికి మీనాక్షి దగ్గరికొచ్చి కూర్చుంది తను. ఏంటి అంత నీరసంగా ఉన్నావు? మీ ఆయన బాగా ఇబ్బంది పెట్టాడా? అదేం లేదులే అక్క, నిద్ర లేకపోవటం వల్ల కాస్త అనీజీగా ఉంది. మరి అంత పొద్దున్నే ఎందుకు లేవటం? కాసేపు పడుకోవచ్చు కదా. అంటే మావయ్య గారు నిన్ననే చెప్పారు పూజ చేయాలని. ఇప్పటి వరకు దీపం పెట్టడానికి ఎవరూ లేరు కాబట్టి ఆ పూజ గది అలా ఉండిపోయింది. ఇంటి కోడలు వచ్చిన తర్వాత కూడా అలా ఉంటే మంచిది కాదక్కా. సరేలే, టిఫిన్ చేసి వెళ్ళి కాసేపు పడుకో అంటుంది మీనా. ఇంతలో పాప అమ్మ అంటూ రావడంతో తనని ఎత్తుకుంది. లలిత టిఫిన్ తీసుకొచ్చి పాపని తీసుకోపోతే లేదు, మా అమ్మే తినిపిస్తుంది అని మారం చేసేసరికి సరే అంటూ తన చేతిలో గిన్నె తీసుకుని పాపకి కబుర్లు చెబుతూ తినిపిస్తుంటే సంతోషంగా కేరింతలు కొడుతూ తింటుంది పాప. అది చూసిన పెద్దావిడ విసుగ్గా గదిలోకి వెళ్ళిపోయింది. ఆ తర్వాత మీనాక్షి కూడా టిఫిన్ చేసి పాప స్కూల్కి వెళ్ళటంతో పాప గదిలోనే పడుకుంది. అర్జున్ మధ్యాహ్నానికి నిద్రలేచి రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్ళిపోయాడు. భోజనం చేయమని బామ్మగారు అడిగినా టైం లేదని వెళ్ళిపోయేసరికి బామ్మగారు మీనాక్షి దగ్గరికొచ్చి నిద్ర లేపారు. కాస్త తిని పడుకోవే, మీ ఆయన కూడా ఏమి తినకుండా వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయారా? ఎక్కడికమ్మమ్మా? ఆఫీస్కని చెప్పారు. నువ్వురా తిందుగాని అంటూ బామ్మ బయటికి వెళ్ళిపోయేసరికి మీనాక్షి అర్జున్ నెంబర్కి కాల్ చేసింది. అతను ఫోన్ లిఫ్ట్ చేయకపోయేసరికి ప్రశాంత్కి ఫోన్ చేసింది. చెప్పు మీనా. అన్నయ్య, ఆయన ఆఫీస్లోనే ఉన్నారా? భోజనం చేయకుండా వచ్చేసారంట. ఎవరు? అర్జునా? వాడు ఆఫీస్కి రాలేదమ్మా. అయినా 3 డేస్ వరకు రానని చెప్పాడే. అవునా? సరే అన్నయ్య అంటూ ఫోన్ కట్ చేసింది. తను ఆలోచిస్తూ ఉండగానే అర్జున్ దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. దాంతో నవ్వుతూ ఫోన్ లిఫ్ట్ చేసింది. ఏంటండి, తినకుండా వెళ్ళిపోయారంట? ఎక్కడున్నారు? నేను ఆఫీస్లోనే ఉన్నాను మీనా, అర్జెంట్ మీటింగ్ అని అర్జున్ చెప్పేసరికి షాక్ అయింది. అంతకుముందే ప్రశాంత్ ఆఫీస్కి రాలేదని చెప్పాడు. ఇప్పుడేమో అర్జున్ ఆఫీస్లో ఉన్నానని చెప్పేసరికి అబద్ధం చెప్తున్నాడని అర్థమైనా ఏమీ అడగలేక మౌనంగా ఉండిపోయింది. మీనా, నేను సాయంత్రం వస్తాను, నువ్వు తినేసి రెస్ట్ తీసుకో అంటూ ఫోన్ కట్ చేశాడు అర్జున్. దాంతో తను అబద్ధం ఎందుకు చెప్పాడా అని ఆలోచనలో పడింది. ఇంతలో లలిత తనకి భోజనం తీసుకుని వచ్చింది. మీనా, అన్నం తిను. ఏమైంది అలా ఉన్నావు? అక్క, ఆయన ఆఫీస్కి వెళ్ళలేదు, కానీ ఆఫీస్లో ఉన్నానని నాతో అబద్ధం చెప్పారు. ఏమై ఉంటుంది? ఈ మాత్రం దానికి అంతలా ఆలోచించాలా? ఏదో ముఖ్యమైన పని మీద వెళ్ళుంటారు. అది నీకు చెప్పేది కాదేమో, అదెందుకు ఆలోచించావు? అంతే అయి ఉంటుందిలే అంటూ భోజనం తీసుకుని తింటుంది. తిన్న తర్వాత కాసేపు పడుకుంటుంది. మరి ఆ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం.
ఎంతో ఇంట్రెస్టింగ్‌గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.